దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం నడుస్తుంటే రైల్వే శాఖ అధికారులకి ఇదేమీ పట్టడం లేదు. పరిసరాల పరిశుభ్రతలోనే కాదు, స్వచ్ఛమైన ఆహారం, పానీయాలు అందించడంలోనూ విఫలమవుతున్నారు. ఇదే అదనుగా కొందరు ప్లాట్ఫామ్ల వద్ద తిష్టవేసి పదార్థాలను అందిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు చెప్తున్నా విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు వాటిని తినాల్సి వస్తోంది. గుంటూరు రైల్వే స్టేషనే ఇందుకు ఉదాహరణ. గుంటూరు రైల్వే స్టేషన్లో ఆహారం, పానీయాల ధరలు మండిపోతున్నాయి. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం స్టేషన్లోనే వండిన పదార్థాలనే వేడివేడిగా సరఫరా చేయాల్సి ఉండగా బయట నుంచి తెచ్చిన ఆహార పదార్థాలను ఇక్కడ ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. ఆహార పదార్థాల అమ్మకాల వ్యవహారమంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సురక్షితమైన పద్ధతులను పాటించకుండా ఆరుబయటే ఆహార పదార్థాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం మధ్య ఈగలు వాలుతున్నా వాటినే ప్రయాణికులు తినాల్సి వస్తోంది. గుత్తేదారు ముంబైకి చెందిన వ్యక్తి కావడం వల్ల అవకాశంగా తీసుకున్న స్థానిక వ్యాపారులు బయట నుంచే ఆహార పదార్థాలను తీసుకువచ్చి అమ్ముతున్నారు. రైల్పేటలోని అనేక బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలను తయారు చేస్తూ నాణ్యతను గాలుకొదిలేస్తున్నారు. వీటిని రైళ్లు, ప్లాట్ఫారాలపై అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు 40 మంది వరకు సిబ్బందిని నియమించుకుని అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. రైలు ప్లాట్ఫాం మీదకు రాగానే వీరంతా వాలిపోతారు. అల్పాహారం, భోజనాలు, చిరుతిళ్లు, శీతల పానీయాలు ఇలా అన్ని రకాల పదార్థాలను ఒక్కొక్కరు ఒక్కో రేటుకు అమ్ముతున్నారు. విధిలేని పరిస్థితుల్లో అడిగినంతా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఎదురవుతోంది. రైల్వే అధికారుల పర్యవేక్షణ కరువయ్యింది. మేము శబరిమల వెళ్ళేసి వస్తున్నానండి. అంటే ఫుడ్ బాగాలేక ప్లాట్ఫామ్ మీద తినాల్సి వస్తుంది. అండ్ ఇడ్లీ ఒక వడ కలిపి 40 రూపాయలు తీస్తారు. చింతపండు ఎక్కువ తినలేక పడేసా. అలా ఉంది మా పరిస్థితి. మరి అది తినాల్సి వస్తుంది. బోగిలో ఇంకా ఘోరంగా ఉంది. మేము బయటకు వస్తున్నాం. అందులో బాగాలేక మేము బయటకు వచ్చి తింటున్నాం. వాటర్ లేదు కంపార్ట్మెంట్ లో. క్వాలిటీ ఆఫ్ టిఫిన్ కూడా అంత బాగాలేదండి. అసలు పాడైపోయింది. మళ్ళీ ఇచ్చేస్తారు. అడిగితే ఏంటి కాఫీ 10 రూపాయలు అంటే 8 రూపాయలు కాఫీ ఇస్తాను, కానీ దాని లోపల నీళ్లు పోస్తాను అంటున్నారు. టిఫిన్ కూడా క్వాలిటీ బాగాలేదు, అసలు బాగాలేదు. రూడ్ గా మాట్లాడతారు. కరెక్ట్ గా ఎవరు సమాధానం చెప్పట్లేదు. కొద్దిగా మనసు కష్టంగా. ప్లాట్ఫామ్ మీద దొరుకుతున్న బ్రాండెడ్ కంపెనీ అయితే ఓకే, మిగతా నీళ్ళు కూడా బాగలేదు. ఏదో సాల్ట్ టేస్ట్ వస్తుంది. ఫుడ్ గురించి ఏదో స్టాల్స్ ఓపెన్ చేస్తే బాగుండదు. ఇంత ఘోరంగా ఉన్న రేటు ఉండదు. రైళ్లల్లో ప్యాంట్రీ కార్ ఉన్నప్పటికీ ధర, ఇతర కారణాల రీత్యా బయట దొరికే ఆహార పదార్థాలే ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. ప్రైవేటు వెండర్లు రైళ్లల్లోనూ ప్రవేశించి శుభ్రత, నాణ్యత లేని పదార్థాలను అంటగడుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యలపై అధికారులు స్పందించాలని, కనీస జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.